మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు తెసలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది ఒకరోజు 2 రోజులు చేసి మర్చిపోయేది కాదు. ప్రార్థన అనేది శ్వాస లాంటిది. శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు మనిషి జీవితం ఆగిపోతుంది. ప్రార్థన అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో మన ఆత్మీయ జీవితం కూడా ఆగిపోతుంది అని గుర్తుకు పెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటి? ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో ప్రార్థన అనేది ప్రాముఖ్యం. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే దేవునితో నీవు కలవటం. ఆ కలిసినప్పుడు నీవు ఎంతగానో బలమును, శక్తిని, అభిషేకమును, కృపావరములను అనేక విధాలుగా దేవుడు అనుగ్రహించే వరములను నీవు పొందుకోగలుగుతావు. ఎంతో సంతోషం, ఎంతో ప్రేమ, ఎంతో ఆనందం ఇవన్నీ ఒక ప్రార్థనలో మాత్రమే దొరుకుతాయి. అందుకే దేవుని బిడ్డలారా, ఎడతెగక ప్రార్థన చేసి దేవునికి సన్నిహితముగా ఉండి ఆయన ఇచ్చే ప్రతిదీ పొందుకుంటూ ఆనందంగా ప్రార్థిస్తూ ఆరోగ్యంగా ఉండాలని దేవుని పట్ల మనం చేసుకుంటున్నాము. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, దేని నిమిత్తమైనా సరే ప్రభువా, ప్రార్థన చేసి మేము సాధించుకున్నట్టుకు బుద్ధి, జ్ఞానం, తెలివిని దయచేయని ప్రభువా. మాకు శ్వాసను ఎలాగైతే నిరంతరమును పెట్టామో మాకు ప్రార్థన జీవితమును కూడా అలా నిరంతరమును కొనసాగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.